జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మండే నాడు మేము కరీంనగర్ వెళ్ళాం. మా వారి ఇంటర్మీడియట్ క్లాస్మేట్ కామేశ్వరరావు గారని, ఆయన NIT వరంగల్లో ప్రొఫెసరు. వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంట్ అనమాట, కరీంనగర్లో అయింది. దానికి నేను మా వారు కలిసి వెళ్ళాము. అందుకే నేను మండే రోజు వీడియో పెట్టలేకపోయాను. యాక్చువల్లీ ఇది నిన్న పెట్టవలసిన వీడియో అండి. అంతా రెడీ చేసుకుని నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకునే వాళ్ళకి మా ఆపోజిట్ హౌస్లో బోర్ వేయించుకున్నారు వాళ్ళు. అది ఓ సౌండ్. సరే మధ్యాహ్నం 2-3 ఆపుతారు కదా, అప్పుడు ఎంతసేపులే, ఓ గంటలో అయిపోతుంది, అప్పుడు అప్లోడ్ చేయొచ్చు అని అనుకుంటే ఇంకా సౌండ్ వస్తూనే ఉంది. అదేంటి వీళ్ళకి నీళ్ళు పడలేదా ఏంటా అనుకున్నాను. తీరా చూస్తే పక్కింట్లో కూడా వేయించుకున్నారు. 2 నైబర్స్ ఇద్దరు వేయించుకున్నారు అనమాట. సో రాత్రి వరకు అవుతూనే ఉంది, 7:30-8 వరకు సౌండ్ వస్తూనే ఉంది. సో ఇంకా వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాం, మీకు తెలుసు కదా బోరింగ్ అంటే ఎంత సౌండ్ చేస్తుందో ఆ మెషిన్. సో అందువల్ల నిన్న నాకు వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు. ఇదిగో దారిలో ఏమో రంగనాథ స్వామి గుడి అని కనబడిందండి. సర్లే దిగి దర్శనం చేసుకుందాం, కార్తీక మాసం కదా, గుడికి వెళ్ళిన పుణ్యమైనా వస్తుంది అనుకుంటే తాళం వేసేసి ఉంది అది. సరే ఇంకేం చేస్తామని మెల్లిగా బయలుదేరి వెళ్ళాం. ఇక్కడ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చాలా బాగా జరిగింది. చూడండి, ఎక్కడైతే సినిమా పాటలు ఉన్నాయో అక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తా. ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వోపి ఆయుర్వేదసామాన్య సర్వదాం భామి యతమామయే ప్రతిదిష్ఠే ఉపారమణే విచాక్షణాం చిరమేవ ఉపారాక్షణ. డెకరేషన్ చూసారండి ఎంత బాగుందో. అసలు మా వారైతే ఇన్ని రియల్ ఫ్లవర్స్ అయ్యి ఉండవు, ఆర్టిఫిషియల్ పెట్టుంటారు అని అంటూ ఉన్నారు. లేదు, నేను దగ్గరికి వెళ్ళినప్పుడు చూసి మీకు చెప్తా. నేనైతే ష్యూర్ అవి రియల్ ఫ్లవర్స్ అని. బట్ మీరు అంటున్నారు కదా, మీ సాటిస్ఫాక్షన్కి వెళ్ళి చెక్ చేసి వస్తా అని చెప్పాను. నిజంగా అన్ని రియల్ ఫ్లవర్సే అండి. పెళ్లికి చేసినంత ఇదిగా చేశారు, చాలా గ్రాండ్గా చేశారు అమ్మాయి సైడ్ వాళ్ళు. ఎంగేజ్మెంట్ అంటే సాధారణంగా అమ్మాయి సైడ్ వాళ్ళే చేస్తారు కదా, అందుకని చెప్తున్నా. అన్ని వైట్ చామంతులు, మధ్య మధ్యలో చిన్న పింక్ కలర్ రోజెస్ అనుకుంటా. చూడండి ఎంత బాగా చేశారు, అదిరిపోయింది అసలు. भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्त्रीरङ्गैः स्तुष्ट्वांशस्तनोभिः वाणी वीणाप्राणि सकलादलललानि सन्नोति देवनुमा देवी वासरपीठ काशीनि బంగారం పెడతారు.
ఇక్కడ ఇప్పుడు కొత్తగా డ్రై ఐస్ తోటి ఇలా పొగలాగా తయారు చేసి పువ్వులు అవి పెట్టి అమ్మాయి అబ్బాయి ఎంట్రన్స్ లాగా చూపిస్తున్నారు కదా, ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. సరదాగా ఇవన్నీ చాలా రకాలు ఈ మధ్య చేస్తున్నారు కదా, అలాగే వీళ్ళు కూడా చేశారు. అందులో అబ్బాయి అమ్మాయి ఇద్దరు చూడడానికి అయితే చూడముచ్చటగా చాలా బాగున్నారేమో. చక్కగా ఇవన్నీ కూడా మనకి బాగా చూసే వాళ్ళకి కూడా చాలా ఎంజాయ్మెంట్ బాగుంది. తన శారీ అయితే చాలా చాలా నచ్చింది నాకు, బ్రైడ్ది. అన్నట్టు బ్రైడ్ గ్రూమ్ ఇంజనీర్ అండి, బ్రైడ్ ఏమో డాక్టరు. తను షీస్ డూయింగ్ పీజీ మెడిసిన్ అనమాట వరంగల్లో. అబ్బాయి వాళ్ళ సొంత ఊరు కూడా వరంగలే. చెప్పాను కదా వాళ్ళ ఫాదర్ అనేటి ప్రొఫెసర్ అని. అవడానికి ఆంధ్రప్రదేశ్ సైడే కాకినాడ వాళ్ళే కానీ అక్కడ సెటిల్ అయిపోయారు అనమాట. సో ఇలా 2-3 సార్లు వాళ్ళు ముందుకు వస్తే మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు, మళ్ళీ నడుచుకుంటూ రండి అంటున్నారు. ఇలా చేస్తూ ఉన్నారు. ఈ మధ్య యాక్చువల్లీ బ్రహ్మగారు చెప్పిన దానికన్నా ఏంకన్నా కూడా ఫోటోగ్రాఫర్సే ఎక్కువ ఎలా ఫోజ్ పెట్టాలి ఏంటి అన్నది వాళ్ళే చేసి ఉంటారు కాబట్టి వాళ్ళే ఎక్కువ అడ్వైజులను ఐడియాలు ఇచ్చేస్తుంటారు కదా. సో అలాగా జరుగుతుంది. కొంతసేపు పోయాకేమో వంశీ అదే బ్రైడ్ గ్రూము, ప్రణవశ్రీ బ్రైడ్ పేరండి. బాగుంది కదా పేరు. ఇంకా చాలు అని చెప్పి తనే ఇంకా ఆపేశాడు అనమాట. అందరూ చూస్తున్నారు అది ఇది అని అంటూ ఉన్నాడు. విన్నాను నేను, అక్కడ దగ్గర నుంచి షూట్ చేశాను కాబట్టి. సో చూసారా ఇలా పొగల్లాగా వస్తుంది. అది పొగలాగా ఉంది, మనకు టచ్ అయితే మనకి కొంచెం చలిగా అనిపిస్తుంది, అలా ఉందన్నమాట. డ్రై ఐస్ అని అంటారు అన్నది ఒకటే తెలుసు నాకు. ఈ మధ్య ఇది చాలా బాగా నడుస్తుంది, అదే చెప్తున్నాను కదా. ఇంకొక రిసెప్షన్, వెడ్డింగ్ రిసెప్షన్ కూడా నేను అటెండ్ అయిన దాంట్లో చూశాను. నెక్స్ట్ మీరు రింగ్ సెరమనీ చూడండి. ఇక్కడ ఉన్న ఈ అమ్మాయిలందరూ పెళ్లి కూతురు ఫ్రెండ్స్ అనుకుంటానండి, అందరూ మెడిసిన్ స్టూడెంట్స్ అనుకుంటా.
అంటే చూస్తే తెలిసిపోతుంది అనుకుంటా ఏముందిలే. ఇప్పుడు ఇంకా కేక్ కటింగ్ సెరమనీకి రెడీ అవుతున్నారనమాట. ఈ మధ్య ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయిపోయింది. ప్రతి ఫంక్షన్లో కేక్ కటింగ్. మా శివ పెళ్లిలో కూడా కేక్ కటింగ్ అంతా చేయించారు. అప్పుడు చూసి ఇదేంటి అనుకున్నాం. ఎందుకంటే మీకు తెలుసు కదా, కొన్ని తెలియవు ఏమి ఫంక్షన్స్ బయట జరుగుతున్నాయి అన్నది మిలిటరీ నుంచి బయటకు వచ్చేటప్పటికి. సో మా అబ్బాయి పెళ్ళిలో చూసి కేక్ కటింగ్లు కూడా చేస్తారా అన్నట్టు అనుకున్నాము. ఆ తర్వాత కొన్ని పెళ్ళిళ్ళకి అది అటెండ్ అయిన తర్వాత తెలిసిందో ఇది కూడా ఒక కామన్గా జరిగే రిచువల్స్ దాంట్లో వచ్చింది అని. సో హ్యాపీ మూమెంట్స్ అన్నిటికీ కేక్ కటింగ్ అన్నట్టు బర్త్డేకే కాకుండా అన్నిటికీ చేస్తున్నారు. సో కొంచెం ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్లు అంటే కొంచెం మొహమాటాలు ఉంటాయి కదా. సో ఇలా కొంచెం వాళ్ళకి క్లోజ్నెస్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు కేక్ కటింగ్ కానీ పూర్వం ఇంకో రకం ఆటలు అవి పెళ్ళిళ్ళలో ఆటలు ఆడించడాలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతోటి ఇవన్నీ అయితే ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం కొత్తవి యాడ్ అయ్యాయి. మగ పెళ్ళివారి సైడ్ వాళ్ళ రిలేటివ్స్ తోటి వాళ్ళతోటి కొంతమందితోటి కొంచెం ఫొటోస్ వీడియోస్ అన్నట్టు తీసుకున్నాం అనమాట. కలవడం ఫస్ట్ టైమే కానీ మళ్ళీ పెళ్ళిలో కలుస్తాం కదా వీళ్ళందరినీ అన్నట్టు. సో ఈయనండి కామేశ్వరరావు గారు, మా ఆయన ఫ్రెండ్. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.